పన్నీర్ మోమోస్ చేసుకుంటున్నాం మేమైతే ఈరోజు. మీరు కూడా చేసుకోండి ఒకసారి. పన్నీర్ మోమోస్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను నేను. మీకు మైదా వద్దు అనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్. ఒక కప్పు మైదాకి కొంచెం సాల్ట్, అందులోనే కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్, తర్వాత ఒక 2-3 స్పూన్స్ పాలు పోసుకోండి. వేడి చేసి కూలైన చల్లార్చిన పాలు పోసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకోండి మంచిగా. మీకు మైదా వద్దనుకున్న వాళ్ళు గోధుమ పిండితో చేసుకోండి. సేమ్ ప్రాసెస్, గోధుమ పిండి కూడా బాగుంటుంది. ఇంకా మెత్తగా ఇలా కలిపేసుకోండి మంచిగా. ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేయండి, ఒకేసారి ఎక్కువ పోసుకోకండి, మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి మంచిగా ఇలా ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుని అప్పటిదాకా మనం చేసేది పన్నీర్ మోమోస్ కాబట్టి పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం పన్నీర్ స్మాష్ చేసుకొని పన్నీర్లో ఏమేం కావాలో ఆ స్టఫ్ అంతా ఫిల్ చేసేద్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు నేను పన్నీర్ని స్మాష్ చేస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కలుగా మంచిగా స్మాష్ చేసి పెట్టేయాలి. సో స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఒక ఆనియన్ యాడ్ చేద్దాము. ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆనియన్ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ, ఒక 2-3 మీకు స్పైసీ ఎంత కావాలనుకుంటున్నారో అంత గ్రీన్ చిల్లీ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు పన్నీర్ స్మాష్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ యాడ్ చేసుకోండి. నా దగ్గర పిజ్జా సాస్ లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. మీరు పిజ్జా సాస్ యాడ్ చేయండి, కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక మిశ్రమాన్ని ఒకసారి ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చపాతీ పిండిలాగా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండి, ఆ మైదా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దాన్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా ఆ పిండితో ఒత్తకండి, కొంచెం లైట్గా. ఆల్రెడీ మనం అందులో ఆయిల్ పోసి కలిపినాం కదా, పిండి బాగుంటుంది, కానీ కొంచెం లైట్గా ఆయిల్ తీసుకొని ప్లేట్కిను దానికి రాసుకొని ఇలాగ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, ఆ స్టఫింగ్ దీంట్లో ఫిల్ చేయాలన్నమాట. ఇగో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. ఈజీగా క్లోజ్ అవుతుంది. దానికి ఇంకా ఏది ఆయిల్, వాటరు, ఇంకా మళ్ళీ మైదాలో వాటర్ పోసి కొంచెం టచ్ చేస్తే అప్పుడు క్లోజ్ అవుతుంది, అలాంటివి ఏమి ఉండవు. మంచిగా ఈజీగా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన షేప్లో చేసుకొని మనము చేసుకోవచ్చు మోమోస్. ఇక నేను ఈ షేప్లో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ షేప్లోనే ఒత్తుకున్నాను. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సో మిగిలిన పిండి మొత్తం అలానే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చిన్న చిన్న పూరీలాగా ప్రిపేర్ చేసుకొని అందులో మనము పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా దాన్ని ఫిల్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని అన్నీ ఒకేలాగా పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. మీకు స్టీమ్ కావాలి అనుకుంటే స్టీమ్ చేసుకోండి, లేదంటే ఫ్రై కావాలనుకుంటే ఫ్రై చేసుకోండి. లేకపోతే స్టీమ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉందండి ఫ్రై కంటేను. సో అన్నీ ఇలానే సేమ్ చేసుకొని మీరు స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసుకున్న తర్వాత తినండి, ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. దీనికి మనము టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీకు టమాటో చట్నీ కావాలనుకుంటే టమాటో చట్నీతో సర్వ్ చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు సాస్తో కూడా తినొచ్చు, బాగుంటుంది. సో మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి టమాటో చట్నీ మాకు సాసే కావాలి. సాసే ఇష్టపడతారు కదా పిల్లలు, అందుకని నేను సాస్తోనే ఇచ్చేసాను. వాళ్ళు ఇంక మాకు తినే అంత ఛాన్స్ ఇవ్వలేదు, మొత్తం వాళ్ళే తినేసిర్రు, అందుకని నేను చట్నీ చెయ్యలేదు అస్సలు. సో నేను అన్నీ ఒకేలాగా ఇలా అన్నీ ఒత్తుకొని ఫిల్ చేసుకున్నాను. అందులో ఆ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటే భలే ఉన్నాయి మోమోస్. ఇంకా స్టీమ్ చేసుకొని తిన్న తర్వాత ఇంకెంత బాగుంటుందో అసలు. పన్నీర్ మోమోస్ అంటే నా టేస్ట్ మామూలుగా లేదండి, ఒక్కసారి ట్రై చేయండి మీరు, సూపర్ ఉంది. ఇంకా తర్వాత మీరు మీ ఇడ్లీ పాత్రలో పెట్టాలనుకుంటే స్టీమ్ చేయడానికి ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేయొచ్చు. నాకది అంత పెద్ద ఇడ్లీ పాత్ర ఎందుకు అనిపించింది, అందుకని చిన్న కడాయి పెట్టేసి అందులో కొంచెం వాటర్ పోసేసాను. ఆ తర్వాత మనము గిన్నెలు పెట్టుకుంటాం కదా, చిన్న స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ ఇందులో పెట్టేయండి. అది లేదు నా దగ్గర అని నేను ప్లేట్ పెట్టేశాను ఇలాగా, ఇక్కడ చూపిస్తున్న విధంగా. దాని మీద మళ్ళీ ఈ ప్లేట్ పెట్టేసి దాని మీద మూత పెట్టి క్లోజ్ చేసేసాను. ఇంకా క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ స్టీమ్ అవ్వాలి అంతే. హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్ పెట్టండి, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టండి అంతే. సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఇలానే స్టీమ్ అవ్వనిచ్చాను. నేను చూసారు కదా, స్టీమ్ అవుతుంది మొత్తం, ఇలా వాటర్ అయిపోయింది, మొత్తం స్టీమ్ అవుతుంది. సో ఇంకా ఓపెన్ చేసి చూస్తే
ఎలా ఉందో, స్టీమ్ అయిందా లేదా అనేది ఒక్కసారి ఓపెన్ చేసి చూసామనుకోండి తెలుస్తుంది. సో నేను చూశాను, ఓకే స్టీమ్ అయిపోయింది, కలర్ఫుల్ చూశారు కదా, కలర్ చేంజ్ అయింది ఈ దెబ్బకే. సో ఇంకా 2 minutes ఇంకొంచెం ఉంచితే బాగుంటుంది అనిపించింది నాకు. ఉంచేసి బంద్ చేశాను. బంద్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయకండి వెంటనే, అందులో కొంచెం హీట్ ఉంటుంది కదా, ఆ హీట్తో అది కొంచెం స్టీమ్ అవుతుంది. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి ఇలాగా ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా. చూడండి ఎంత బాగుందో, అసలు షైన్ అవుతున్నాయి, ఎంత సాఫ్ట్గా భలే ఉంది అసలు మోమోస్. నేనైతే ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం నేను చేసుకొని తిన్నాను. బయట నేను ఎక్కువ తినాను అసలు, ఎప్పుడు ఏమి ఇంట్లోనే చేసుకొని ఏది తినాలనిపించినా ఇంట్లోనే చేసుకొని తింటాను మ్యాక్సిమం. సో అందుకని ఇంట్లో చేసుకొని తిన్నాను అనమాట. ఎంతో బాగుందో అసలు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది, మళ్ళీ చేసుకోవాలనిపించింది, అంత బాగున్నాయి అసలు మోమోస్ అయితే. చాలా కలర్ఫుల్గా, టేస్టీగా, ఎంత సాఫ్ట్గా ఉందో అసలు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. చూడండి లోపల స్టఫింగ్ కూడా ఎంత బాగా స్టీమ్ అయిందో అసలు, మస్తుంది. మీరు పిజ్జా సాస్ యాడ్ చేయండి లోపల, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే సాస్తోనే తినేస్తున్నాం, టమాటో చట్నీ ఏం చేసుకోలేదు. ఎంత టేస్టీగా ఉందో అసలు సాస్తోనే, చాలా బాగుంది. మా చిన్నోడు అస్సలు ఆగట్లేదు, మమ్మీ నేను అనుకుంటా తింటూనే ఉంది. చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది అసలు, చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీ అసలు. 15 minutesలో అయిపోయింది తెలుసా, మొత్తం ప్రాసెస్ 15 minutesలో అయిపోయాయి. ఇంకా పన్నీర్తోనూ చాలా ఈజీగా అయిపోయింది. నాకు చేసినట్టే అనిపించలేదు అసలు, తిన్నట్టు కూడా అనిపించలేదు, మొత్తం తొందరగానే అయిపోగొట్టారు అసలు. సో ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.